హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరిన కథలు. ఈరోజు కథ పంజరంలో చిలక, ఎపిసోడ్ నెంబర్ 2. ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు ప్లీజ్ వీడియోకి చిన్న లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్కి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. శక్తి కూడా అదే గుడికి రావడంతో గుళ్ళో అడుగుపెట్టిన క్షణం నుండి శక్తి మనసులో ఏదో తెలియని అలజడి మొదలైంది. కానీ అదెందుకో అర్థం కాక గుండెల మీద చెయ్యి పెట్టుకొని, సడన్గా ఏమైంది నీకు? కాసేపటి క్రితమే కదా అమ్మ చెప్పింది, నీ సోల్మేట్ని చూసినప్పుడే నువ్వు రియాక్ట్ అవ్వాలి అని. మరెందుకు ఇప్పుడు నాకు ఇలా స్ట్రోక్ వచ్చేలా అలజడి పుట్టిస్తున్నావు అని తన మనసుని తానే వారించుకొని ప్రదక్షిణలు చేయడం మొదలుపెట్టాడు శక్తి. వల్లి గారు దేవుడి ముందు కనీసం చేతులు కూడా జోడించకుండా మౌనంగా నిల్చున్న అతుల్యను చూస్తూ, రాయిలా ఉన్న మా అతుల్య మనసుని మార్చి ఆ మనసులో ప్రేమను పుట్టించే రాకుమారుడిని తొందరగా తన జీవితంలోకి పంపించు శివయ్య అని వేడుకున్నారు. ఆ క్షణంలోనే 3 ప్రదక్షిణలు పూర్తి చేసుకొని వచ్చి గంట మోగించాడు శక్తి. ఆ శుభ సంకేతానికి వల్లిగారు కళ్ళల్లో నీళ్లు, పెదాల మీద చిరునవ్వు ఒకేసారి వచ్చి చేరాయి. ఆ సంతోషంలో వల్లిగారు తలెత్తి దేవుడికి నమస్కరిస్తూ గంట వైపు చూసేసరికి 6 అడుగుల కండలు తిరిగిన శరీరంతో, ప్రకాశవంతమైన తేజస్సు కలిగిన మోముతో దేవుడికి నమస్కరిస్తూ కనిపించాడు శక్తి. శక్తిని చూడగానే ఆవిడికి ఎందుకో మనసులో ఏదో తెలియని ప్రశాంతత చోటు చేసుకునేసరికి ఆవిడ చూపు శక్తి మీద నుంచి గర్భగుడిలో ఉన్న శివయ్య మీదకు మరలించి, నాకు నువ్వు ఇస్తున్న సంకేతాన్ని ఎలా తీసుకోవాలో తెలియట్లేదు శివయ్య, కానీ నా బిడ్డ ఇన్నాళ్ళు కోల్పోయిన సంతోషాలను 10 పంచేవాడిని తనకి జీవిత భాగస్వామిగా పంపిస్తావని నమ్ముతున్నాను అనుకుని ఆవిడ ప్రదక్షిణలు చేయడానికి వెళ్తే, అప్పటికే శక్తి పంతులు గారికి ఇచ్చిన జాయినింగ్ లెటర్ ఆయన శివయ్య పాదాల దగ్గర పెట్టి పూజ చేసి తిరిగి శక్తి చేతికి ఇవ్వబోతూ, ఆయనకి కుడివైపు శక్తికి ఎదురుగా ఉన్న అతుల్య గర్భగుడిలో ఉన్న శివయ్యను తీక్షణంగా చూస్తూ ఉండడం గమనించి, అనుకోకుండా ఆయన చేతిలో ఉన్న శక్తి జాయినింగ్ లెటర్ ఆయన జార విడిచారు. అనుకోకుండా అది గమనించిన అతుల్య ఆ లెటర్ నేలను తాకకముందే పట్టుకోవడం, అది పడిపోవడం గమనించిన శక్తి కూడా కంగారుగా ఆ లెటర్ని పట్టుకోవడం ఒకేసారి జరిగాయి. అంతే, అతుల్య ఆ లెటర్ని పట్టుకుంటే, లెటర్ని పట్టుకున్నానని రిలాక్స్ ఫీల్ అవ్వబోతున్న శక్తి అతుల్య చేతులు పట్టుకున్నాడు. ఒకరి స్పర్శ ఒకరికి తెలిసేసరికి ఇద్దరికీ శరీరం అంతా ఒక్కసారిగా కరెంట్ పాస్ అయినట్టు అనిపించింది. అతుల్య తనకు తెలియకుండానే మొదటిసారి తలెత్తి పరాయి వ్యక్తి కళ్ళలోకి చూసింది. అప్పటి వరకు తన ఎదురుగా ఉన్న అతుల్యని గమనించిన శక్తి కూడా ఆమె స్పర్శకు తలెత్తి ఆమె కళ్ళల్లోకి చూడగానే ఇద్దరు చూపులు కలిశాయి. ఒకరి కళ్ళలోకొకరు చిక్కడంతో చుట్టూ ప్రపంచాన్ని మరిచి మరీ ఒకరి కళ్ళలోకొకరు చూసుకుంటూ అలానే ఉండిపోయారు. శక్తి కళ్ళల్లో ఏదో తెలియని భావం అతుల్యను కట్టిపడేసేసరికి తనెక్కడుందో ఏం చేస్తుందో కూడా మర్చిపోయింది అతుల్య. ఇక శక్తి అయితే తన ఎదురుగా 5.5 అడుగుల నిలువెత్తి పాలరతి శిల్పంలో ఉన్న ఆమెను చూడగానే మనసు సంతోషంలో ఉరకలు వేస్తుంటే, తన మనసు తనకేం సంకేతం ఇస్తుందో గ్రహించిన శక్తి పెదాల మీదకు అందమైన చిరునవ్వు వచ్చి చేరింది. తన సంతోషాన్ని రెట్టింపు చేస్తూ తన జాయినింగ్ లెటర్ పంతులు గారి చేతి నుండి అతుల్య చేతిలోకి వచ్చేసరికి ఆ నవ్వులో ఇంకాస్త బ్రైట్నెస్ పెరిగింది. వాళ్ళని అలా చూసిన పంతులు గారు తన వల్ల చిన్న పొరపాటు జరగపోయినా ఆ పొరపాటు వల్ల ఈ ఇద్దరు ఇలా కలిసేసరికి సంతోషంగా గర్భగుడిలో ఉన్న శివయ్యని చూస్తూ, ఇదంతా నీ లీల శివయ్య అనుకొని చిన్నగా అమ్మ అతుల్య అన్న పంతులు గారి పిలుపుతో అతుల్య తేరుకొని ఒకరి కళ్ళలోకొకరు చిక్కడంతో చుట్టూ ప్రపంచాన్ని మరిచి మరీ ఒకరి కళ్ళలోకొకరు చూసుకుంటూ అలానే ఉండిపోయారు. శక్తి కళ్ళల్లో ఏదో తెలియని భావం అతుల్యను కట్టిపడేసరికి తనెక్కడుందో ఏం చేస్తుందో కూడా మర్చిపోయింది అతుల్య. ఇక శక్తి అయితే తన ఎదురుగా 5.5 అడుగుల నిలువెత్తి పాలరాతి శిల్పంలో ఉన్న ఆమెను చూడగానే మనసు సంతోషంలో ఉరకలు వేస్తుంటే, తన మనసు తనకేం సంకేతం ఇస్తుందో గ్రహించిన శక్తి పెదాల మీదకు అందమైన చిరునవ్వు వచ్చి
తన సంతోషాన్ని రెట్టింపు చేస్తూ తన జాయినింగ్ లెటర్ పంతులు గారి చేతి నుండి అతుల్య చేతిలోకి వచ్చేసరికి ఆ నవ్వులో ఇంకాస్త బ్రైట్నెస్ పెరిగింది. వాళ్ళని అలా చూసిన పంతులు గారు తన వల్ల చిన్న పొరపాటు జరగబోయినా ఆ పొరపాటు వల్ల ఈ ఇద్దరూ ఇలా కలిసేసరికి సంతోషంగా గర్భగుడిలో ఉన్న శివయ్యని చూస్తూ ఇదంతా నీలీల శివయ్య అనుకొని చిన్నగా అమ్మ అతుల్య అన్న పంతులు గారి పిలుపుతో అతుల్య తేరుకొని కంగారుగా చుట్టూ చూసి ఒక్క క్షణం రిలాక్స్ ఫీల్ అయ్యి తన చేతిలో ఉన్న లెటర్ తనకి తెలియకుండానే ఆ లెటర్ తన వైపే మెరిసే కళ్ళతో చూస్తున్న శక్తి చేతిలో పెట్టి ఎలాంటి భావం లేకుండా అక్కడి నుండి ఒక మూలకు వెళ్ళిపోయి కూర్చుంది. అతుల్యని చిన్నప్పటి నుండి చూస్తున్న పంతులు గారు ఆమె ఆ లెటర్ తనకి తెలియకుండానే శక్తి చేతిలో పెట్టేసరికి మనసులోనే అంతా దైవదీనం అనుకొని బాబు ఇక మీదట అంతా మంచి జరుగుతుంది అని అతుల్య చేతితో లెటర్ అందుకొని కొన ప్రాణంతో ఉన్న శరీరానికి ఊపిరి అందినట్టు పిచ్చ సంతోషంగా ఫీల్ అవుతున్న శక్తిని కదిపారు. శక్తి తేరుకొని చిన్న చిరునవ్వుతో వాళ్ళకి కాస్త దూరంలో కూర్చున్న అతుల్యను చూస్తూ బయటకు వెళ్ళిపోయాడు. ఇటు ప్రదక్షిణాలు పూర్తి చేసుకుని వచ్చిన వల్లి గారు గుళ్ళో అతుల్య చేత అన్నదానం వస్త్రదానం చేయించి ఆమె పేరు మీద అభిషేకం చేయించుకొని తిరిగి ఇంటికి బయలుదేరారు. ఇంటికి చేరుకోగానే అతుల్య యథావిధిగా తన డైలీ వేర్ అయిన సింపుల్ చుడిదార్ మెడలో సన్నటి గోల్డ్ చైన్ వేసుకొని రెడీ అయ్యి కాలేజ్కి బయలుదేరింది. ఇష్టం లేకపోయినా 15 ఏళ్లుగా ఉన్న తన పర్సనల్ బాడీగార్డ్స్ సెంధిల్తో కలిసి కాలేజ్కి చేరుకోగానే ఎప్పటిలా తన కోసం క్లాస్ రూమ్లో ఒక స్పెషల్ ప్లేస్, ఒక స్పెషల్ బెంచ్, ఎప్పటిలాగే ఆ బెంచ్ని చూసి చిరాకు పడుతూనే ఆమె వెళ్ళి కూర్చుంది. తనతో వచ్చిన సెంధిల్ ఆమెకు దగ్గరగా ఉన్న విండో దగ్గర బయట కూర్చొని క్లాసులో ఉన్న వాళ్ళందరినీ గమనిస్తూ ఉన్నాడు. కానీ అక్కడున్న అందరూ అతుల్య రావడంతోనే దించిన తల ఎత్తకుండా పుస్తకాల్లో దూర్చేశారు. వాళ్ళందరూ చదువుకుంటున్నారు అనుకుంటే అది పొరపాటే. కారణం అతుల్యని కన్నెత్తి చూసినా అది వాళ్ళకి ఆఖరి రోజు అవుతుంది అని వాళ్ళకు బాగా తెలుసు. అందుకే అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా ధైర్యం చేసి అతుల్యతో కనీసం ఇప్పటి వరకు ఎవరూ మాట్లాడింది కూడా లేదు. కాసేపటికి లెక్చరర్ వచ్చి క్లాస్ స్టార్ట్ చేశారు. ఇన్ని రెస్ట్రిక్షన్స్ మధ్యన పంజరంలో ఉన్నట్టు ఉన్న అతుల్యను చదివే ప్రపంచం, పుస్తకాలే స్నేహితులు, పుస్తకాలే టైంపాస్, తనకి వెట్రీ గారు గార్డియన్గా మారిన క్షణం నుండి ఆమె లైఫే మారిపోయింది. అంత చిన్న వయసులోనే తన జీవితం ఒంటరి జీవితం అని అర్థం చేసుకున్న అతుల్య ఒకరి స్నేహం కోసం కానీ, ఒకరి మాటల కోసం కానీ, ఒకరి లాలన కోసం కానీ, ఒకరి ఓదార్పు కోసం కానీ, ఒకరు తన మీద చూపించే ప్రేమ కోసం కానీ ఎదురు చూడడం మానేసింది. ఎందుకంటే ఇదే నా లైఫ్ అన్న సర్కిల్లోనే అతుల్య ఉండిపోయింది. ఆమె అలా ఉండేలా వెట్రీ గారు ఆమె జీవితాన్ని మార్చేశారు. ఒకవేళ ఆమె ఆ హద్దుల్ని దాటాలని ప్రయత్నించిన ఆమెకు ఎలాంటి హాని తలపెట్టారు, కానీ ఆమె ఆ హద్దులు దాటాలనుకున్న కారణాన్ని మాత్రం నామరూపాలు లేకుండా చేస్తారు. అందుకే అతుల్య కూడా ధైర్యం చేసి తన వల్ల ఎవరికి ఏం జరగకూడదని, అసలు తన చుట్టూ మనుషులు ఉన్నారన్న విషయమే మర్చిపోయింది. అటు అతుల్య చేత్తో లెటర్ తీసుకున్న శక్తి సంతోషంగా ఇంటికి చేరుకొని యూనిఫామ్తో రెడీ అయ్యి ఛార్జ్ తీసుకోవడానికి బయలుదేరబోతుండగా అవంతి గారి దగ్గర నుండి కాల్ వచ్చింది. నవ్వుతూ లిఫ్ట్ చేసి, శక్తి, నీ కోడలు దొరికేసింది అవంతి. అవంతి గారు ఆశ్చర్యంగా, ఏంటి నాన్న, నిజంగానా అంటున్నావా? హామా సంతోషంగా, ఇంతకీ ఎవరు అమ్మాయి, ఎలా ఉంటుంది, ఎక్కడుంటుంది? అమ్మ తల్లి, నాకు తెలిస్తే కదా నీకు చెప్పడానికి. అదేంటి నాన్న? అవునమ్మా, నా బంగారాన్ని దేవుడు ఒక మంచి సీన్ ప్లాన్ చేసి కలిసేలా చేశాడు. నా లైఫ్లో అదొక బ్యూటిఫుల్ మెమరీ. అలా ఇంకొన్నిసార్లు కలిసేసరికి అన్నీ అవే తెలుస్తాయిలే. కంగారేముంది, జీవితకాలం టైం ఉండగా. నవ్వుతూ డెస్టినీ అంటావు, అంతే కదా? శక్తి చిన్న చిరునవ్వుతూ, ఎగ్జాక్ట్లీ అవంతి. సరే నాన్న, ఆల్ ది బెస్ట్, బాయ్ అని కాల్ కట్ అవ్వగానే శక్తి పాటికో నుండి అవంతి గారు తనకి 2 రోజుల క్రితం ఇచ్చిన గిఫ్ట్ చేసిన బుల్లెట్ బైక్ మీద తన ఛార్జ్ తీసుకోవాల్సిన స్టేషన్కి బయలుదేరాడు శక్తి. ఆఫీస్కి చేరుకునేసరికి తన సబార్డినేట్స్ అందరూ తనకి గర్వంగా స్వాగతం పలికారు. శక్తి పరిచయాలకు, పలకరింపులకు టైం వేస్ట్ చేయకుండా పెండింగ్ కేసులు, ప్రస్తుతానికి అరెస్ట్ అయి ఉన్న క్రిమినల్స్ గురించి తెలుసుకునే పనిలో పడ్డాడు.
నిజానికి శక్తి అవంతి గారి దగ్గర ఎంత అల్లరి చేసినా బయట చాలా డిగ్నిఫైడ్గా రిజర్వ్డ్గా ఉంటాడు. ఇక డ్యూటీ విషయానికి వస్తే యముడనే చెప్పాలి. శక్తి ఫీల్డ్లోకి అఫీషియల్గా ఇప్పుడే ఎంటర్ అయినా టైంలో అఫీషియల్గా చాలా కేసెస్ డీల్ చేశాడు. అవన్నీ తన తండ్రి స్నేహితుడు డీజీపీ మురళీధర్ గారి ఆధ్వర్యంలో జరగడంతో ఆయనే పట్టుబడి మరీ శక్తి పోస్ట్ ఆయన దగ్గర వేయించుకున్నారు. శక్తి పాత కేసు ఫైల్స్ చూస్తూ ఉండగా డీజీపీ గారు కాల్ చేసి ఆయన్ని ఒకసారి కలవమనడంతో వెంటనే ఆయన దగ్గరికి బయలుదేరాడు శక్తి. డీజీపీ ఆఫీస్. మురళీధర్ గారి ఛాంబర్లోకి ఎంటర్ అయిన శక్తి ఆయనకి సెల్యూట్ చేయగానే ఆయన నవ్వుతూ, మన మధ్య ఫార్మాలిటీస్ ఏంటి శక్తి, కూర్చో అనగానే శక్తి కూడా నవ్వుతూ, మనమంతా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయినా నేను మిమ్మల్ని మామ అని పిలుస్తున్నా. మీ కొడుకు అభి ఎంత నా బెస్ట్ ఫ్రెండ్ అయినా సరే మీరు మాత్రం నా హయ్యర్ అఫీషియల్. మిమ్మల్ని ఇలా గౌరవించడం నా బాధ్యత సార్ అన్నాడు శక్తి. దానికి ఆయన చిరుకోపంగా, నీతో నేను వాదించలేను కానీ నిన్ను అర్జెంటుగా రమ్మని చెప్పడానికి కారణం చెప్తాను అంటూ ఆయన డెస్క్ నుండి ఒక ఫైల్ తీసి శక్తి ఎదురుగా టేబుల్ మీద పెట్టి, నీ ఫస్ట్ అఫీషియల్ కేసు ఇది. నువ్వు మన స్టేట్లో ఈ మధ్య బాగా క్రైమ్ రేట్ పెంచిన మారన్ పేరు వినే ఉంటావు కదా. మనం వాడి ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్నీ కనిపెట్టగలుగుతున్నాం కానీ వాడు ఎలా ఉంటాడు అనేది మాత్రం ఇప్పటివరకు కనీసం ఊహాచిత్రం కూడా వేయించలేకపోయాం. వాడి ఇల్లీగల్ యాక్టివిటీస్కి ప్రూఫ్ సంపాదించడమే కాదు, వాడిని కూడా పట్టుకోవాల్సిన బాధ్యత నీదే శక్తి. ఈ కేసు నువ్వు డీల్ చేస్తేనే క్లోజ్ అవుతుంది అన్న నమ్మకంతో ఇది నీకు అప్పచెప్తున్నాను. ఈ కేసు విషయంలో హైయర్ అథారిటీ నుండి బాగా ప్రెషర్ ఉంది. అందుకే వీలైనంత తొందరగా వాడిని పట్టుకుంటే మంచిది. అలాగే మన డిపార్ట్మెంట్ వాడి గురించి కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా ఈ ఫైల్లో ఉంది అని ఆయన చెప్పాల్సిందంతా విన్న శక్తి అదే చిరునవ్వుతో, డన్ సార్, ఇంకా ఏమైనా మాట్లాడాలా అని అడిగాడు. దానికి ఆయన నవ్వుతూ, నువ్వు సామాన్యుడు కాదు శక్తి అని మరో ఫైల్ తీసి టేబుల్ మీద పెట్టారు. ఆ ఫైల్ చూడగానే అప్పటి వరకు మురళీధర్ గారి పెదాల మీదున్న చిరునవ్వు చెదిరిపోయింది. కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే, ఈ కేసు డీల్ చేయడం నీ డ్యూటీ మాత్రమే కాదు శక్తి, మీ నాన్న ఆఖరి కోరిక అన్నారు బాధగా. మురళీధర్ గారు మనోహర్ గారిని గుర్తు చేసుకునేసరికి శక్తికి తన 8 ఏళ్ల వయసులో నవ్వుతూ బయటికి వెళ్ళి శవంలో తిరిగొచ్చిన తన తండ్రి గుర్తుకు రాగానే అప్పటి వరకు గంభీరంగా ఉన్నవాడు కాస్త తండ్రి ఆఖరి క్షణాలు గుర్తుకొచ్చేసరికి తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోయాడు. ఎప్పుడూ ఎమోషన్స్ని కంట్రోల్లో ఉంచుకునే శక్తికి అప్రయత్నంగా కళ్ళల్లో నీళ్లు చేరాయి. ఆ బాధలోనే అప్పటి వరకు కాస్త నవ్వుతూ ఉన్న శక్తి మొహం సీరియస్గా మారిపోయింది. మురళీధర్ గారు టేబుల్ మీదున్న ఫైల్ని చూస్తూ, ఈ కేసు డీల్ చేస్తూనే మీ నాన్న తన ప్రాణాల్ని కోల్పోయాడురా. ఈ కేసు వల్ల వాడి ప్రాణానికి ప్రమాదం ఉందని తెలిసి కూడా మీ నాన్న వెనకడుగు వేయలేదు. వాడికి అప్పటికీ ఈ కేసు మరుగున పడిపోయిందని తెలిసినట్టుంది. ఆఖరి క్షణంలో నా దగ్గర మాట తీసుకున్నాడు. ఈ కేసు ఎలా అయినా సాల్వ్ చేయమని మీ నాన్న నా దగ్గర మాట తీసుకున్నాడు. కానీ మీ నాన్న చనిపోయిన కొన్ని రోజులకే పైనుంచి ప్రెషర్ ఎక్కువగా ఉండడం వల్ల జస్ట్ యాక్సిడెంట్గా కొట్టిపడేసి క్లోజ్ చేసేశారు. కేసు రీఓపెన్ చేయించడానికి నేను చాలా ట్రై చేశాను, కానీ నా వల్ల కాలేదు. మీ నాన్న ఆఖరి కోరిక తీర్చాల్సిన బాధ్యత నీదేరా అని ఆఖరి క్షణాల్లో మనోహర్ గారు తీసుకున్న మాట గురించి చెప్పారు. ఆ మాట విన్న శక్తి కళ్ళు ఇంకాస్త ఎర్రబడడంతో అతన్ని గమనించిన మురళీధర్ గారు, రే శక్తి, ఇదంతా గుర్తు చేసి నిన్ను బాధ పెట్టాలనో లేక నిన్ను రెచ్చగొట్టాలనో నా ఉద్దేశం కాదురా. నీకు తెలియాలి కాబట్టి చెప్తున్నా. నువ్వు ఇప్పటి వరకు అమ్మ కోసం చాలా స్ట్రాంగ్గా ఉన్నావు. ఇక మీదట డ్యూటీ విషయంలో కూడా అంతే స్ట్రాంగ్గా ఉండాలి అన్నారు శక్తికి ధైర్యం చెప్తూ. ఆయన మాటలకి శక్తికి చిరునవ్వుతో ఉన్న అవంతి గారి రూపం కళ్ళల్లో మెదిలేసరికి కాస్త శాంతించాం. సారీ సార్, కాస్త ఎమోషనల్ అయ్యాను, కానీ డ్యూటీ విషయంలో మాత్రం చాలా కేర్ఫుల్గా ఉంటాను. ఐ ప్రామిస్ యూ సార్. మా నాన్న ఆఖరి కోరిక తీర్చే బాధ్యత నాది. అలాగే మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని కూడా నిలబెట్టుకునే బాధ్యత నాది. ఈ కేసు నా మీద నా బాధ్యత మాత్రమే కాదు, ఇది నా సాక్ష్యం, ఇది నా లక్ష్యం అన్నాడు దృఢంగా. శక్తి మాటలకి మురళీధర్ గారు చాలా సంతోషంగా అనిపించింది. ఇన్నేళ్లు తన స్నేహితుడి కోరిక అతని కొడుకే తీర్చబోతుంటే దానికి మరింత సంతోషంగా అనిపించింది. ఆ ఫైల్ని చూస్తూ, శక్తి, ఈ కేసుని నువ్వు అన్అఫీషియల్గా డీల్ చేయాలి. ఎందుకంటే ఇది క్లోజ్ అయిపోయిన కేసు. ఈ కేసు ముందుకు వెళ్ళాలంటే సాక్ష్యాలు చాలా అవసరం.
ఉండు, అందుకే ముందు ఆ పనిలో ఉండు. ఇందులో నీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా అప్పట్లో మీ నాన్నతో కలిసి వర్క్ చేసిన మోహన్ని కాంటాక్ట్ చేయి అని చెప్పారు. అలా వాళ్ళిద్దరు మాటలు మరో అరగంట సాగాయి. శక్తి ఆయన దగ్గర నుండి బయటకు వస్తూ ఉండగా అతని ఫ్రెండ్ అభి మురళీధర్ గారి అబ్బాయి దగ్గర నుండి కాల్ రావడంతో నవ్వుతూ లిఫ్ట్ చేసి, చెప్పరా ఈడియట్, ఎక్కడున్నావు? ఇంకెక్కడా, గోవాలో ఉన్నాను. అదేంటి సడన్గా? ఏమి లేదురా, నీ చెల్లి నాకు దాని మీద ప్రేమ తగ్గిపోయిందని ఓ గొడవ చేస్తుందిరా. అందుకే దానికి నా ప్రేమ ప్రూవ్ చేసుకుందామని తీసుకొచ్చాను. రే ఈడియట్, ఏంట్రా మాటలు? అయినా ఏంట్రా నీ నాటకాలు? విద్య ఇక్కడే ఉంది, నాకు నిన్న కూడా కనిపించిందిలే. కానీ ఇంతకీ తమరెక్కడా ఉన్నట్టు? అభి అసహనంగా ఒక కేసు విషయమై ముంబై వచ్చానురా. సర్లే, ఇదెప్పుడు ఉండేదే. కానీ ఇంతకీ ఎలా ఉంది నీ ఫస్ట్ డే? ఇప్పుడే మామ దగ్గర నుండి వస్తున్నా. ఆయన ఒక కేసు అప్పగించారు, ముందా పని చూడాలి. మా నాన్న నువ్వు ఈ డ్యూటీ విషయంలో కరెక్ట్గా సరిపోతారులే. రేయ్, నువ్వు రిటర్న్ వచ్చాక నన్ను కలువు, నీతో అర్జెంటుగా మాట్లాడాలి. సరేరా, నేను 2 డేస్లో వస్తాను, వచ్చా కలుస్తా. అలా వీళ్ళ సంభాషణ ముగియగానే అటు అభి తన వర్క్లో బిజీ అయితే, ఇటు శక్తి మురళీధర్ గారు తనకు అఫీషియల్గా అప్పగించిన మారన్ కేసు పనిలో ఉన్నాడు. అభి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్లో బ్లడ్ స్పర్టెడ్ అనలిస్ట్గా వర్క్ చేస్తున్నాడు. ఇప్పుడు ఒక కేసు విషయమై ఆ కేసు డీల్ చేస్తున్న ఆఫీసర్తో ముంబై వెళ్ళాడు. ఆ పనిలో ఉండగా నిన్న శక్తి కాల్ చేసినప్పుడు ఈరోజు తన జాయినింగ్ విషయం చెప్పడం గుర్తొచ్చి అతనికి కాల్ చేశాడు. శక్తి అభిలు చిన్నప్పటి నుండి బెస్ట్ ఫ్రెండ్స్. ఇప్పటి వరకు ఇద్దరి మధ్య ఎలాంటి సీక్రెట్స్ లేవు. కలిసే పెరిగారు, కలిసే చదువుకున్నారు. వీళ్ళు ఎంచుకున్న దారులు వేరైనా లక్ష్యం మాత్రం ఒకటే. తప్పు చేసిన వాడెవడూ చట్టం నుండి తప్పించుకోకూడదు అన్నది వాళ్ళ ధ్యేయం. రాత్రి 8 అవుతుండగా తన డ్యూటీ ముగించుకొని ఇంటికి చేరుకున్న శక్తికి హాల్లో ఉన్న తన తండ్రి ఫోటో ముందు మౌనంగా రోదిస్తున్న తన తల్లి కనిపించగానే మనసుకి చాలా కష్టంగా అనిపించింది. తన క్యాప్ గన్ టీపై మీద పెట్టి సౌండ్ చేయకుండా వెళ్ళి అవంతి గారిని వెనక నుండి ఆమె మెడ చుట్టూ చేతులేసి హక్ చేసుకొని, మన ఇద్దరి సంతోషాలనే నాన్న హ్యాపీనెస్ ఉందని ఎప్పుడు చెప్తూ ఉంటావు కదా అవంతి, మరి అలాంటప్పుడు నువ్వు ఇలా ఏడుస్తూ పైనుండి నిన్ను చూస్తున్న నాన్నను కూడా బాధ పెడతావా అని అడిగారు. ఆమెను తన వైపుకి తిప్పుకొని ఆమె కన్నీళ్లు తుడుస్తూ, నిజానికి అవంతి గారికి కన్నీళ్లు కావు, ఆనంద బాష్పాలు అని చెప్పాలి. చిన్నప్పటి నుండి తన తండ్రి శక్తికి ఇన్స్పిరేషన్. చిన్న వయసు నుండే తన తండ్రిలానే ఒక మంచి పోలీస్ ఆఫీసర్ అవ్వాలి అన్నది శక్తి కల. అది తెలిసిన మనోహర్ గారు చాలా సంతోషంగా ఫీల్ అయ్యేవారు. ఈరోజు శక్తి తన కలను నిజం చేసుకుంటే ఆ మూమెంట్ని కళ్ళారా చూడ్డానికి ఆయన లేకుండా పోయారే అన్నది అవంతి గారి బాధ. కానీ శక్తి తన కలని నిజం చేసుకున్నాడని ఫోటోలో ఉన్న మనోహర్ గారికి సంతోషంగా చెప్పుకున్నారు అవంతి గారు. ఆ సంతోషంలో వచ్చిన కన్నీళ్ళే అవి. శక్తి మాటలు కావిడ నవ్వుతూ అతని మొహాన్ని చేతుల్లోకి తీసుకొని అతని నుదుటిపై ముద్దు పెట్టి, ఇవి కన్నీళ్లు కాదు శక్తి, మీ నాన్నతో నా సంతోషం పంచుకుంటున్నాను అని యూనిఫామ్లో అచ్చం మనోహర్ గారిలోనే ఉన్న శక్తిని పైనుండి కింద వరకు చూస్తూ, మీ నాన్నను చూస్తున్నట్టే ఉందిరా అన్నారు కన్నీళ్లతో నవ్వుతూ. శక్తి నవ్వుతూ ఆవిడ కన్నీళ్లు తుడిచి, బాగా ఆకలిగా ఉంది అవంతి, తొందరగా ఫ్రెష్ అయ్యేసి వస్తాను అని శక్తి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తే, అవంతి గారు శక్తి ఆకలి అనేసరికి తొందరగా కిచెన్లోకి వెళ్లారు. కాసేపటికి తల్లి కొడుకులు ఇద్దరు మాట్లాడుకుంటూ డిన్నర్ కానిచ్చి హాల్లో సెటిల్ అయ్యారు. అవంతి గారు ఒడిలో పడుకున్న శక్తి ఆమె చేతివేళ్లు విరుస్తూ, అమ్మా, నా బంగారం లంగా ఒండ్లు ఎంత అందంగా ఉందో తెలుసా? నాకు తనని డిస్టర్బ్ చేయడానికి మాటలు రావట్లేదు తెలుసా అంటూ ఆగిపోయిన శక్తిని చూస్తూ, కానీ ఏంటి నాన్న, ఏమైంది అని అడిగారు అవంతి గారు తన ఒడిలో ఉన్న శక్తి తల నిమురుతూ. తను అతుల్యను చూసిన ఆ క్షణం గుర్తు చేసుకున్న శక్తి మొహంలోకి సంతోషం, బాధ ఒకేసారి వచ్చి చేరాయి. బాధగా తన కళ్ళల్లో ఏదో తెలియని బాధ కనిపించిందమ్మా. నేనున్నా కాసేపు తనని గమనిస్తూనే ఉన్నాను. చిన్న నవ్వు కూడా లేకుండా ఏదో పోగొట్టుకున్న దానిలా చాలా బాధగా, ఎందుకో కంగారుగా కనిపించింది. తనని చూస్తూనే చదువుకున్న అమ్మాయిలానే ఉంది. ఈ ఏజ్లో తనకు అంతగా చుట్టూ ఏం జరుగుతుందో కూడా తెలియనంతగా బాధపడే సమస్యలేముంటాయమ్మా అని అడిగాడు. శక్తి ప్రశ్నకు అవంతి గారు నవ్వుతూ అతని తల నిమిరి, ఎవరి జీవితంలో ఏ సమస్యలున్నాయో మనం ఊహించలేం శక్తి. నువ్వు అంటూ ఉంటావు కదా, లైఫ్ ఈజ్ ఆల్ఫా ట్రిపుల్ అని.
అది ముమ్మాటికి నిజం. జీవితం కొంతమందికి సంతోషాలను పరిచయం చేస్తే, కొంతమందికి కష్టాలని ఏ క్షణం ఏం జరుగుతుందో పరిచయం చేస్తుంది. ఊహించడం ఎవరి తరం కాదు. మన జీవితంలో మీ నాన్న మనకి దూరం అవ్వడం తీరని లోటు మిగిల్చింది. అలానే ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక కష్టం ఉంటుంది శక్తి. కష్టం లేని మనిషి అంటూ ఎవరు ఉండరు అన్నారు. ఆవిడ చెప్పిన మాటలు గురించి ఆలోచిస్తూ ఉండిపోయాడు శక్తి. అటు కాలేజ్ నుండి ఇంటికి చేరుకున్న అతుల్య ఫ్రెష్ అయ్యి బుక్స్ ముందేసుకొని డిన్నర్ టైం వరకు ఆ పుస్తకాల్ని తినేసింది. వల్లి గారు డిన్నర్ తీసుకొచ్చి ఇవ్వడంతో ఎప్పటిలానే బ్రతకడానికి మాత్రమే తింటున్నాను, పిడికలు అన్నం అనుకొని వడ్డించుకొని ఆ పరబ్రహ్మ స్వరూపానికి దండం పెట్టుకొని రెండంటే రెండు ముద్దలు తినేసి విండో దగ్గర కూర్చుండిపోయింది. కాలేజ్కి వెళ్ళినప్పటి నుండి అతుల్యను గుళ్ళో శక్తి చిరునవ్వు తెగ డిస్టర్బ్ చేస్తూనే ఉంది. కానీ అతుల్య తనని తాను శక్తి నుండి చాలా డైవర్ట్ చేసుకుంటూ ఎక్కువ చదువులోనే టైం గడిపేయడంతో కాస్త మైండ్ డైవర్ట్ అయింది. ఇప్పుడు కూడా ఆమె ఆలోచనలు ఎంత వద్దు అన్నా తనని చూసిన క్షణం శక్తి చూపులు, అతని కళ్ళల్లో మెరుపు, అతని చిరునవ్వు ఇవే గుర్తొస్తూ తెగ డిస్టర్బ్ చేస్తుంటాయి. తనని తాను తిట్టుకుంటూ కాసేపు అక్కడే గడిపేసింది. కాసేపటికి పడుకున్న నిద్ర పట్టక అవస్థ పడుతూ ఎప్పటికో నిద్రపోయింది. అర్ధరాత్రి అవుతుండగా అతుల్య మొదటిసారి ధైర్యం చేసి జీవితం మీద ఆశతో చాలా కష్టపడి ఆ బంగ్లా నుండి అక్కడున్న సెక్యూరిటీ గార్డ్ నుండి తప్పించుకొని గుండెని గుప్పెట్లో పట్టుకుని తన ప్రాణం కోసం పరుగులు మొదలుపెట్టింది. అలా మొదలుపెట్టిన తన పరుగులో వేగం తన వెనక వాళ్ళ సెక్యూరిటీ తనని పట్టుకోవడానికి రావడంతో ఇంకాస్త పెరిగింది. అలా వెనక్కి పరిగెడుతూ ఎదురుగా ఉన్న ఎవరినో గుద్దేసి అప్పటికే బాగా నీరసించిపోవడంతో స్పృహ తప్పి పడిపోయింది అతుల్య. అతుల్య ఎందుకలా ఇంటి నుండి పారిపోయి నిర్ణయం తీసుకుందో నెక్స్ట్ అప్డేట్లో చూద్దాం. మరి ఆ గుద్దేసిన వ్యక్తి ఎవరు? శక్తియేనా లేకపోతే ఇంకో వ్యక్తా? చూద్దాం నెక్స్ట్ పార్ట్లో. ఈరోజు వీడియో ఎలా ఉందో ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.